ओम शांति। मीठे बच्चे, तुम्हें साइलेंस में रहकर
ఏక్ బాప్ కో యాద్ కర్నా హై. మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా సైలెన్స్గా ఉంటూ ఒక్క తండ్రి తలంపులోనే ఉండాలి. ఇస్మే ఘంటే ఆది బజానేకి దర్కార్ నహీ హై. బాబా తలంపు చేసేదానికి మనం గంటలు కొట్టాలా, తాళాలు వేయాలా, ఇవన్నీ అవసరం లేదు. ప్రశ్న, కిస్ బాత్ మే బాప్ సమాన్ బనో తో సబ్ కామ్ సిద్ధ్ హో జాయేగా. ఏ మాటలో తండ్రి సమానం అవ్వాలి, అప్పుడు అన్ని పనులు దానికవే జరిగిపోతూ ఉంటాయి. ఏ విషయంలో తండ్రి సమానంగా అవ్వాలి? జైసే బాప్ ప్యార్ కా సాగర్ హై వైసే బహుత్ బహుత్ ప్యారే బనో. ఎట్లా తండ్రి ప్రేమ సాగరుడు అయినారో పిల్లలు కూడా అదే విధంగా చాలా ప్రియంగా అవ్వాలి. క్రోధ్ సే కామ్ బిగడతా హై బంతా నహీ హై. కోపము చేసుకుంటే పని చెడిపోతుంది. కోపముతో ఏ పని బాగా జరగదు. ఆంఖ్ దిఖానా, జోర్ సే బోల్నా, గరం హోనా ఇస్కి దర్కార్ నహీ హై. కళ్ళు ఎర్రగా చేసి చూపించేది, జోరుగా మాట్లాడేది, ఆవేశపడేది, ఇవన్నీ కూడా అవసరమే లేదు. శాంత్ రహనా బహుత్ బహుత్ అచ్చా హై. ప్యార్ సే బహుత్ కామ్ సిద్ధ్ హో జా సక్తే హై. శాంతిగా ఉండేది చాలా చాలా మంచి పని. ప్రేమతో ఎటువంటి పని అయినా మనము చేయొచ్చు. గీత్, తుమ్ హీ హో మాతా పిత. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. ఓం శాంతి. ఏ మహిమ హై ఏకకి. ఈ మహిమ ఒక్క శివబాబా యొక్క మహిమ అన్నమాట. పరంతు భక్తి మార్గ మే సిర్ఫ్ ఏక్ की महिमा गाने से भक्ति का शो नहीं होता. इसलिए भक्ति में बहुतों की महिमा गाते हैं. భక్తి మార్గంలో ఒక్కరినే మహిమ చేస్తే భక్తి షో అనిపించదు. అందుకే అక్కడ భక్తిలో అనేక మంది మహిమలను వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. వహా ఆవాజ్ భీ బహుత్ హోతే హై. అక్కడ చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. గంట గడియాల గీత్ భజన్ రోనా పీట్నా కితనా భక్తి మార్గమే చల్తా హై. భక్తి మార్గంలో హడావిడి ఎక్కువగా ఉంటుంది. గంటలు కొట్టేది, భజనలు చేసేది, చప్పట్లు కొట్టేది, లేదా పెద్దగా అరిచేది, పాట పాడేది, ఏడ్చేది, పొర్లు దండాలు పెట్టేది, ఇవన్నీ భక్తి మార్గంలో నడుస్తాయి. కిసమ్ కిసమ్ కే ఆవాజ్ మంత్ర జంత్ర స్తుతి ఆది హోతీ హై. ఔర్ జ్ఞాన్ మార్గ్ మే హై సైలెన్స్. అక్కడ మంత్రము, యంత్రము, స్తుతి, ఇవన్నీ కూడా అక్కడ భక్తిలో ఉంటాయి. ఇది జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గము అంటేనే సైలెన్స్ అన్నమాట. సిర్ఫ్ ఇషారా దియా జాతా హై, ఆవాజ్ కుచ్ నహీ హై. ఇక్కడ కేవలం ఇషారా అంటే హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ గట్టిగా మాట్లాడే పనే లేదు. భక్తి మే కితనీ ధూమ్ధామ్ హై. సబ్సే జాస్తి గంటే బజ్తే హై శివ్ కే మందిర్ మే. జహా తహా దేకో గంటే హీ గంటే హీ. భక్తిలో ఎంత ఆడంబరం ఎక్కువ ఉంటుంది. అందరికంటే ఎక్కువ గంటలు కొట్టేది శివాలయాలలో. ఎక్కడ చూసినా గంటలే గంటలు మోగుతూనే ఉంటాయి. కిసీ కో నీంద్ సే జగానే కే లియే కోయి घंटे नहीं बजते जाते हैं. शिव बाबा ने आकर मनुष्यों को कुंभकर्ण की अज्ञान की नींद से जगाया है. అయితే ఎవరినైనా నిద్ర నుంచి మేల్కొల్పేదానికి గంటలు కొట్టరు. శివబాబా వచ్చి మనుషుల్ని కుంభకర్ణుని అజ్ఞాన నిద్ర నుంచి లేపుతూ ఉన్నారు. పరంతు గంటే నహీ బజాతే హై. అయితే బాబా వచ్చి గంటలు
కొట్టటం లేదు. బిల్కుల్ శాంతి సే 2 అక్షరం మే సమఝాతే హై. ఇక్కడ శాంతిగా బాబా కేవలం 2 మాటలలో జ్ఞానమంతా చెప్తూ ఉన్నారు. బుద్ధివాన్ జో హోతే హై वो 2 అక్షర్ మే హీ సమజ్ జాతే హై. బుద్ధివంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 అక్షరాలలో జ్ఞానమంతా కూడా అర్థం చేసుకుంటారు. బాప్ कहते हैं बच्चे मुझे याद करो तुमने ही मुझे बुलाया है हे पतित पावन आवो. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు తండ్రి తలంపు చేయండి, బాబాని పిలిచినాము, పతిత పావన రండి అని చెప్పినాము. अब मैं आया हूँ तुमको राह बताता हूँ. బాబా వచ్చారు, పిల్లలకి దారి చూపిస్తూ ఉన్నారు. क्या अब तक तुमको पतित बनकर इस दुनिया में ही रहना है क्या? ఇంకా ఈ పతిత ప్రపంచంలో పతితులుగానే ఉండాలని ఉన్నదా? బాబా అడుగుతూ ఉన్నారు. తుమ్తో పావన్ దునియా మే రహనే చాతే హోనా. పావన ప్రపంచానికి పోవాలనుకుంటున్నారు కదా. పావన్ దునియా స్వర్గకో కహా జాతా హై. పావన ప్రపంచము స్వర్గానికి చెప్తారు. కేతే హై పతిత్ పావన్ తో సమజ్నా చాయే పతిత్ పావన్ క్యా ఆకర్ కరేగా అంటారు. పతిత పావన అంటారు. పతిత పావన వచ్చి ఏం చేస్తారు అది తెలుసుకోవాలి కదా. నరక్ సే స్వర్గమే లే జాయేగా. తండ్రి పతిత పావనుడు వచ్చి నరకం నుంచి స్వర్గానికి తీసుకుపోతూ ఉన్నారు. బినా సంచే ఐసే హీ బులాతే రహతే హై. మనుషులు ఏమీ అర్థం లేకుండా భక్తిలో పిలుస్తూ ఉన్నారు. తాళియా బజ్జాతే రహతే హై అంటే భజనలు చేస్తూ ఉన్నారు. పరంతు యహ్ నహీ జాన్తే కి బాప్ ఆయేగా తో క్యా ఆకర్ కరేగా. అయితే వాళ్ళకి తెలియదు తండ్రి వస్తే ఏం చేస్తారు అనేది. వాస్తవమే యహ్ యూనివర్సిటీ బి హై మనుష్య సే దేవతా బన్నేకి. వాస్తవానికి ఇది ఒక యూనివర్సిటీ అయింది, మనుషులు దేవతలుగా అయ్యేటటువంటిది. గాతే హై మనుష్య కో దేవతా కియే ఇస్మే శాస్త్ర ఆది కుచ్ భీ పడ్నా నహీ. చెప్తారు మనుషుల్ని దేవతలుగా చేస్తున్నారు. అయితే మనుషులు దేవతలుగా అవ్వాలి అంటే ఏ శాస్త్రాలు అవి చదవవలసిన పనే లేదు. భక్తి మార్గమే बहुत శాస్త్ర ఆది పడితే హై డేర్ లెక్చర్ ఆది కూతే హై. భక్తి మార్గంలో ఎన్నో శాస్త్రాలు చదివారు, ఎన్నో ఉపన్యాసాలు ప్రసంగాలు వింటూ ఉంటారు. మాస్ మాస్ మండప్ బనాకర్ బయట ఆవాజ్ కర్తే హై. నెల నెల ప్రోగ్రామ్స్ చేస్తారు, కూర్చొని భజనలు చేస్తారు. యహా కితనా శాంతి మే బాప్ బయట సమఝాతే హై. అయితే ఇక్కడ శాంతిగా కూర్చొని బాబా తెలిపించేది వింటూ ఉండాలి. దేకో తుమ్కో బాబా ఆకర్ పావన్ బనాయే పావన్ దునియా కా మాలిక్ బనాతే హై. బాబా వచ్చి మనల్ని పావనం చేస్తూ ఉన్నారు, పావన ప్రపంచానికి మాలికలుగా చేస్తూ ఉన్నారు. పడాయి भी कितनी सहज है तुम पहले पहले पावन थे గోల్డెన్ ఏజ్ మేతే. ఈ చదువు కూడా ఎంతో సహజమైనటువంటి చదువైంది. మొదట మనం పావనంగా ఉండేవాళ్ళము బంగారు యుగంలో ఉన్నప్పుడు. फिर 84 जन्म लेते लेते ऐन एज में तमो प्रधान बन गए है. తిరిగి 84 జన్మలు తీసుకుంటూ ఇనుప యుగంలో తమో ప్రధాన యుగంలో వచ్చేస్తున్నాము. अब तुमको सतो प्रधान बनना है इसलिए मुझे याद करो. ఇప్పుడు మనము సతో ప్రధానం అవ్వాలి, ఒక్క తండ్రి తలంపు చేయాలి. సో అజప అంటే తలంపు అనేది ఎట్లా ఉండాలి అంటే అజప జపంలాగా ఉండాలి, నిరంతరము ఉండాలి, ఖండనం కాకూడదు. जैसे कन्या की जब शादी होती है
తో క్యా జప్ కర్తీ హై. కన్య వివాహము ఫిక్స్ అయిపోయింది అంటే ఎవరిని తలంపు చేస్తూ ఉంటారు, ఏం జపం చేస్తూ ఉంటుంది? తుమ్ భీ సబ్ పత్నియా ఓ, శివబాబా పతియోం కా పతి హై. ఇక్కడ మనకి శివబాబా పతిలకే పతి అయినారు, మనం బాబాకు పత్ని అయినాము. బాబాతో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా బాబా తలంపులోనే ఉండాలి. తుమారీ సగాయి హుయి హై పరమాత్మా కే సాత్. మన యొక్క నిశ్చయము, వివాహ నిశ్చయం శివబాబా పరమాత్మ జతలో అయిపోయింది. సగాయి జబ్ హో గయి తో బస్ యాద్ బుద్ధి మే బైఠ్ గయి. తే ఎప్పుడు వివాహ నిశ్చయము బాబా జతలో అయిపోయింది అంటే ఇక వాళ్ళకి బాబా తలంపు బుద్ధిలో ఉంటుంది. ఏక్ దో కో యాద్ కర్తే రహతే హై, తుమ్కో భీ బాప్ कहते हैं. निश्चय बुद्धि हो गए कि हम एक बाप के बच्चे आपस में भाई भाई है. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలకి నిశ్చయ బుద్ధి కలిగింది, మనమంతా కూడా ఒక్క తండ్రికి పిల్లలం అయినాము, పరస్పరంలో భాయి భాయి అయినాము. भाइयों को वैसा मिलता है एक बाप से, इसलिए बाप को पुकारते हैं. ఇక్కడ సోదరులకు ఆస్తి దొరుకుతుంది ఒక్క తండ్రి ద్వారా. బాబా ఆస్తి ఇస్తారు, అందుకే అందరూ కూడా ఆ తండ్రిని పిలుస్తూ ఉన్నారు. మనుష్య తన్మే ఆకర్ భాయి బెహన్ బన్ జాతే హై. తే ఆత్మ ఆత్మ భాయి భాయి అయినారు. తే శరీరంలో వచ్చిన తర్వాత సోదర సహోదరి అవుతాము. పుకార్తీ ఆత్మా హై, భాయి భాయి పుకార్తే హై, హే పతిత్ పావన్ బాబా ఆవో. ఆత్మనే పిలుస్తూ ఉన్నారు, ఆత్మలు భాయి భాయి పిలుస్తూ ఉన్నారు, హే పతిత్ పావన్ తండ్రి రండి అనని. బాప్ कहते हैं मुझे याद करो तो తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేగా. బాబా తలంపు చేసినట్లయితే ఆత్మ తమో ప్రధానము నుంచి సతో ప్రధానంగా అవుతాము. पावन को सतो प्रधान, పతిత్ కో తమో ప్రధాన్ కహా జాతా హై. పావనమైనటువంటి వాళ్ళని సతో ప్రధానులు, పతితులైనటువంటి వాళ్ళను తమో ప్రధానులు అని చెప్తారు. బాబా సంగం పర్ హి సమझाते हैं, यह है గీతా పాఠశాల. బాబా సంగమ యుగంలో వచ్చి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు, ఇది గీతా పాఠశాల అయింది. इस पाठशाला में बाप आकर राजयोग सिखलाते हैं, नर से नारायण बनाते हैं. ఈ పాఠశాలలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, నరుణ్ణి నారాయణుడిగా చేస్తూ ఉన్నారు. वहाँ टीचर तो सामने बैठ पढ़ाते हैं, दिखाई पड़ता है, यह है गुप्त. అక్కడ టీచర్ ఎదురుగా కూర్చొని చదువు నేర్పిస్తారు, అక్కడ టీచరు కనిపిస్తారు, విద్యార్థి కనిపిస్తారు. ఇక్కడ ఇద్దరూ గుప్తమే అయినారు. తో ఇస్ టీచర్కు బుద్ధి యోగ్ సే సమజ్నా పడతా. ఇక్కడ టీచరు కనిపించరు, ఇక్కడ టీచరు బుద్ధి ద్వారా మనము వాళ్ళని తెలుసుకోవాల్సి ఉంటుంది. वह निराकार पतित पावन बाप है, वही स्मृति दिलाते हैं कि कल्प पहले भी मैंने तुमको राजयोग सिखाया था. నిరాకారుడు పతిత పావన తండ్రి అయినారు, తండ్రి స్మృతి ఇస్తూ ఉన్నారు. కల్పం మొదట కూడా బాబా మనకి రాజయోగం నేర్పించినారు. కహా జాతా హై మన్మనా భవ, పవిత్ర బనోతో లక్ష్మీనారాయణ బన్ జాయేగా. బాబా మన్మనా భవ చెప్తూ ఉన్నారు, పవిత్రులైనట్లయితే లక్ష్మీనారాయణ అవుతాము. इसमें घंटा घड़ियाल आदि बजाने की दरकार नहीं है. ఆత్మ పవిత్రం అవ్వాలి అంటే
గంటలు కొట్టాలా, భజనలు చేయాలా, ఇవన్నీ అవసరం లేదు. బాప్ ఖుద్ ఆకర్ జగాతే హై, మన్మనా భవ కా అర్థ్ హై సైలెన్స్. తండ్రి వచ్చి ఒక్కొక్కరిని అజ్ఞాన నిద్ర నుంచి లేపుతూ ఉన్నారు. మన్మనా భవ అంటే అర్థము సైలెన్స్ అన్నమాట. अपने को आत्मा निश्चय करो, बस अब हमको अपने घर जाना है. స్వయం నేను ఆత్మ అనే నిశ్చయం చేసుకోండి, వాపస్ ఇంటికి వెళ్ళాలి. बाप को सब कहते हैं, हमको दुख से छुड़ाए मुक्ति करो. సన్యాసి లోగ్ సిర్ఫ్ బ్రహ్మ కో యాద్ కర్తే హై. తండ్రి చెప్తూ ఉన్నారు, మమ్మల్ని దుఃఖము నుంచి విడిపించండి, మాకు ముక్తినివ్వండి అని భక్తులు అడుగుతూ ఉన్నారు. సన్యాసీలు బ్రహ్మతత్వాన్ని తలంపు చేస్తూ ఉన్నారు. బ్రహ్మతత్వతో హై ఘర్. వాస్తవానికి బ్రహ్మతత్వము అది ఆత్మలు ఉండేటటువంటి లోకం అన్నమాట. ఘర్కో యాద్ కరేంగే, యహా బాప్కో యాద్ కర్నా హై. వాళ్ళు ఇంటిని తలంపు చేస్తూ ఉన్నారు, ఇక్కడ మనము బాబాని తలంపు చేయాలి. సిర్ఫ్ ఘర్కో యాద్ కరేంగే తో జైసే సన్యాసి హో జాయేగా, బ్రహ్మతో భగవాన్ హీ నహీ. కేవలం ఇంటిని తలంపు చేస్తే వాళ్ళు సన్యాసీలు అవుతారు. బ్రహ్మతత్వము వేరే, భగవంతుడు కారు. बाप बैठ समझाते हैं, मुझे याद करो तो तुम निर्वाण धाम में चले जाएंगे. బాబా తలంపు చేస్తూ ఉంటే ఆత్మ నిర్వాణ ధామానికి వెళ్ళిపోతాము. ఫిర్ వహాసే ఆయేగా స్వర్గమే. తిరిగి అక్కడ నుంచి మనం ఆత్మ స్వర్గానికి వస్తాము. యహాసే తుమ్ బచ్చోं को साथ ले जाऊंगा, तुमको मालूम है टिड्डियों का झुंड कितना बड़ा होता है. బాబా మనల్ని అందరినీ జతలో పిలుచుకుపోతారు. పిల్లలకి తెలుసు, పురుగులు, దోమలు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటాయి. సబ్కి యూనిటీ హోతా హై. అక్కడ యూనిటీ ఉంటుంది వాటికి. పెహలే ఆగే వాలా బయటేతో సబ్ బయట జాయేగా. దానికి రాణి ఉంటుంది, ఆ రాణి మొదట పోతూ ఉంటుంది, మిగిలిన తేనెటీగలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ రాణి ఎక్కడ పోయి కూర్చుంటుందో మిగిలిన తేనెటీగలు కూడా అక్కడికే వెళ్తూ కూర్చుంటాయి. मधुमक्खियाँ भी ऐसे होता है. रानी ने घर छोड़ा तो सब भागेगा उनके पिछाड़ी. తేనెటీగలు రాణి వదిలేసింది అంటే ఇల్లు, అన్ని తేనెటీగలు వదిలిపెట్టి దాని వెనకే వెళ్ళిపోతాయి. వह जैसे उनका साजन हुआ. ఆ రాణి ఆ తేనెటీగలకంతా కూడా చాలా ప్రియతమ అయిపోతారు. उनमें फिर सजनी ही राज्य करती है हम जिन्स पर. शास्त्रों में भी है ఆత్మయే सब మత్సరం సదృశ్య భాక్తి है. అంటే అక్కడ తేనెటీగలలో రాణిదే సామ్రాజ్యం అంతా ఉంటుంది. బాబా చెప్తారు, శాస్త్రాలలో ఆత్మలు దోమల గుంపులాగా వెళ్తారు అని ఉన్నది. మక్ఖియా హర్ సీజన్ మే अपनी रानी के बीच भागती है. తేనెటీగలు ప్రతి సీజన్లో ఆ రాణి ఎక్కడ పోతుందో అన్నీ కూడా వెళ్తాయి. तुमको तो एक बार भागना है, अब सब आत्माओं को जाना है మూలవతన్. ఇప్పుడు ఆత్మలందరూ కూడా మూలవతనానికి మనం వెళ్ళిపోవాలి. तुम्हारा आवाज़ कुछ भी नहीं, इसलिए బాబా మిసాల్ దేతే హై. వాస్తవానికి మనం ఇక్కడ సైలెన్స్గా ఉంటూ చేయాలి. బాబా ఉదాహరణ ఇస్తూ ఉన్నారు.
सरसों के दाने मिसल पीसते हैं, बाबा भी बिंदु सरसों के दाने మిస్సల్ है. బాబా అండ్ బిందు అయినారు ఆవాల గింజలాగా ఉంటాయి ఆత్మలంతా. ఖస్ఖస్ కా దాన్ भी छोटा होता है. గసగసాలు చూడండి ఎంత చిన్నగా ఉంటాయి దాని విత్తనం, ఆ బీజము. तो परमात्मा बिंदु है, उनके देखा भी नहीं जाता దివ్య దృష్టి బినా. పరమాత్మ బిందు స్వరూపుడు అయినారు. పరమాత్మని కంటితో చూడలేము, కేవలం దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతాము. బిల్కుల్ छोटा स्टार मिसाल है. गीता में दिखाया है, अखंड ज्योति का साक्षात्कार हुआ तो जहाँ भी जब अखंड ज्योत का साक्षात्कार हो तब समझेंगे साक्षात्कार हुआ. గీతలో చూపిస్తారు అఖండ జ్యోతి సాక్షాత్కారమైనట్లు. తే ఇక్కడ కూడా మనుషులు అఖండ జ్యోతి సాక్షాత్కారమైతే అనుకుంటారు మాకు భగవంతుని సాక్షాత్కారమైంది అనుకుంటారు. అగర్ బిందీ కా హువా తో సమझेंगे పరమాత్మ తోడే హి. ఒకవేళ బిందువు అయినటువంటి తండ్రి సాక్షాత్కారం అయితే వాళ్ళకి అనిపించదు పరమాత్మ సాక్షాత్కారమైంది అనని. गीता में तो लिखा हुआ है, अर्जुन को बहुत तेजोमय साक्षात्कार. గీతలో ఏమని వ్రాయబడింది? అర్జునునికి చాలా ప్రకాశం, కోటి సూర్యుల ప్రకాశం రూపంలో సాక్షాత్కారమైనట్లు అక్కడ వ్రాయబడింది. భక్తికి బాతేమే బుద్ధిమే బెట్. మనుషులు అదే బుద్ధిలో పెట్టుకున్నారు. వాళ్ళు అనుకుంటారు భగవంతుడు అంటే సూర్యుని కొన్ని కోట్ల సూర్యుల తేజస్సు కలిగిన వాళ్ళు అనుకుంటారు. భక్తి మార్గ और జ్ఞాన్ మార్గమే రాత్ దిన్ కా ఫరక్ హై. అయితే బాబా ఒక చిన్న బిందు స్వరూపం అయినారు. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి చాలా తేడా ఉన్నది. जानते हो हम 63 जन्म शरीर द्वारा कितना డ్యాన్స్ करते हैं. 63 జన్మలు ఈ శరీరం ద్వారా మనం ఎంత డ్యాన్స్ పాత్ర చేసినాము. 63 జన్మ కితనా భక్తి మార్గ కా హంగామా కర్తే హై. 63 జన్మలు భక్తి మార్గంలో ఎంత హడావిడి అయిపోయింది. పెహలే జబ్ సతో ప్రధాన్ భక్తి థీ తో ఏక్ బాప్ కో భక్తి కర్తే థే. అందులోనూ మొదట సతో ప్రధాన భక్తి చేసినప్పుడు ఒక్క శివబాబాకే మనము భక్తి చేస్తూ వచ్చినాము. फिर यह गंगा स्नान आदि बाद में शुरू होता है. గంగాలో స్నానం చేసేదంతా తర్వాత ప్రారంభమైంది. पहले अव्यभिचारी भक्ति होती है, फिर वृद्धि को पाते हैं. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది, ఆ తర్వాత భక్తి వృద్ధి అవుతూ వస్తుంది. यहाँ तो एकदम साइलेंस लगी पड़ी है. బిగర్ కోడి తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో. ఇక్కడ ఫుల్ సైలెన్స్లో ఉండాలి. ఇక్కడ నయా పైసా ఖర్చు లేకుండా మనం విశ్వ మాలికలు అవుతూ ఉన్నాము. మమ్మా బినా కోడి అయి और విశ్వ మహారాణి బన్ గయి. మమ్మా ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా విశ్వ మహారాణి అయిపోయింది. ఏ సాధారణత एकदम गरीब घर के बिना कौड़ी खर्च देखो क्या बनते हैं. చాలా పేద ఇంటి నుంచి వచ్చింది మమ్మ. ఒక్క పైసా ఖర్చు లేకుండా మమ్మ ఎంత పురుషార్థం చేసినారు. సర్వీస్ బహుత్ కర్తీ థీ. మమ్మ చాలా సర్వీస్ చేసినారు. औरों को समझाती थी कि बाबा कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, तुम सतो प्रधान बन जाएगा. మమ్మ అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు,
తండ్రి తలంపు చేయండి, వికర్మ వినాశనం అవుతుంది, ఆత్మ సతో ప్రధానం అవుతాము. इसमें खर्च की बात ही नहीं. अगर कोई थोड़ा ఖర్చు भी करते हैं तो अपने लिए. ఇందులో ఖర్చు మాటే లేదు. ఒకవేళ ఏదో కొంచెం ఖర్చు పెట్టినా అది మన కోసమే ఖర్చు పెట్టుకుంటాము. जैसे खेती में 2 मुट्ठी अन्न की डालने से कितना ढेर अन्न निकलता है. ఎట్లా పొలంలో పిడికెడు గింజలు వడ్లు చల్లినాము అనుకోండి, ఎన్ని వడ్లు మనకి దొరుకుతాయి. ये भी 21 जन्म के लिए तुम्हारे कितने आमदनी होती है. ఇక్కడ కూడా అంటే 21 జన్మలకు మనకు ఎంత సంపాదన కలుగుతుంది. मनुष्य से देवता बनना कितना सहज है. 1 सेकंड की बात है. మనుషులు దేవతలుగా అయ్యేది చాలా సహజమైనటువంటి మాట. 1 సెకండ్లో కావచ్చు. अगर कोई बैठ नहीं सकता तो बाप कहते हैं सो करके भी మురళీ సునో. కొంతమందికి ఆరోగ్యం బాగలేక కూర్చోలేకపోయినా పడుకొని అయినా మురళి వినండి. యహా ధారణాకి బాత్ హై. ఇక్కడ ముఖ్యంగా ధారణ చేసుకోవాల్సినటువంటి మాటలు ఉన్నాయి. अंदर में बाबा और चक्र को याद करते रहो. యాద్ కర్తే కర్తే శరీర్ చూడనా హై. లోపల బాబా తలంపు, చక్రం తలంపు చేసుకుంటూ ఉండాలి. బాబా తలంపు చేస్తూ చేస్తూ శరీర్కు వదిలిపెట్టేయాలి. బాకీ ముఖ్ మే గంగా జల్ డాల్నే కి కోయి బాత్ నహీ. అంతేకాని ఇక్కడ నోట్లో గంగా పోయాలి, ప్రాణం వదిలేయాలి ఆ మాటనే లేదు. गुरु गोसाई तो बहुत डर देते हैं. तुम यह नियम तोड़ेंगे, భక్తి नहीं करेंगे तो होगा. గురువులు చాలా భయము పెడతారు. మీరు ఇన్ని రోజులు భక్తి చేసినారు, అవన్నీ వదిలిపెడితే మీకు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుందని భయపెడతారు. कोई की टांग टूट पड़ती है, वह नुकसान हुआ तो कहेंगे तुमने भक्ति छोड़ी है, तब यह नतीजा हुआ. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అంటారు, మీరు భక్తి వదిలేసినారు కదా అందుకే మీకు ఇట్లా జరిగింది అంటారు. డర్ జాతే హై, యహా తో కుచ్ భీ కర్నా నహీ. ఇక్కడ ఏమీ భక్తి చేయరు, అందుకే మీకు ఇట్లా జరిగింది అని చెప్తారు, భయం పెడతారు. बाबा की याद दिलानी है, చక్ర కా రాజ్ సమझाना है. బాబా తలంపు చేయాలి, చక్రం యొక్క రహస్యాన్ని తెలిపించాలి. కలియుగ్ కే బాద్ సత్యుగ్ ఆనా है, వినాశ్ హోనా है జరూర్. కలియుగం తర్వాత సత్యుగం రావాలి, వినాశం తప్పనిగా జరుగుతుంది. అందుకే మహాభారీ యుద్ధం అనేది జరగబోతుంది. భగవాన్ ఆకర్ రాజయోగ్ సిఖాయే నర్సే నారాయణ బనాతే హై. భగవంతుడు వచ్చి రాజయోగం ద్వారా నరుణ్ణి నారాయణుడిగా చేస్తూ ఉన్నారు. ఏ రాజయోగ్ హై ప్రజాయోగ్ నహీ, శుభ బోల్నా చాయే. ఇది రాజయోగమైంది, ఇది ప్రజాయోగము కాదు. పిల్లలు ఎప్పుడూ కూడా శుభమే మాట్లాడాలి. బచ్చోं को बहुत मीठा बनना है, బాబా మీఠా హైనా. బాబా మధురమైన తండ్రి, పిల్లలు కూడా మధురంగానే ఉండాలి. క్రోధ్ ఆది సబ్ దాన్ మే లే లేతే హై. బాప్ कहते हैं मैं प्यार का सागर हूँ, तुम भी बनो. కోపము ఉంటే అది దానం ఇచ్చేయాలి. బాబా ప్రేమ సాగరుడైనారు, పిల్లలు కూడా అంతే ప్రేమగా ఉండాలి. బడా ప్యార్ సే సమझाते हैं. బాబా చాలా ప్రేమగా చెప్తూ ఉన్నారు. नहीं तो बच्चे बहुत हंगामा करते हैं, क्योंकि మాయా మాథా ఖరాబ్ కర్ దేతి है. లేదంటే పిల్లలు చాలా హడావిడి చేస్తారు, మాయ వచ్చి వాళ్ళ తల చెడిపేస్తుంది.
इसलिए ख्याल आता कि अभी भी किसी को कुछ कहे नहीं, ప్యార్ సే సమझ. అందుకే బాబా అనుకుంటారు ఎప్పుడు ఎవరికి ఏం చెప్పకూడదు, చాలా ప్రేమగా చెప్పాలి. आंख दिखाना, गर्म होना, जोर से बोलना इसकी दरकार नहीं, इससे काम बिगड़ता है. అంటే కళ్ళు ఎర్రగా చూసేది, ఆవేశంలో వచ్చేది, గట్టిగా మాట్లాడేది, ఇవన్నీ చేస్తే మనం చేసే పనంతా కూడా చెడిపోతుంది. శాంత్ రహనా అచ్చా హై, దానికి బదులు శాంతిగా ఉండేది మంచిది. వికారం కో దాన్ దేకర్ ఫిర్ లేతే హై తో అప్నా పద్ గవాతే హై. వికారాలను దానం ఇచ్చేసి మళ్ళీ అవి తీసుకున్నాము అంటే మన పదవి పోగొట్టుకుంటాము. बाबा के बने गोया पंच विकारों का दान दे दिया, कहते हैं दे दान तो छूटे ग्रहण. బాబా పిల్లలు అయినాక పంచ వికారాలను దానం ఇచ్చేసినాము అంటే మనకి పట్టిన గ్రహణం వదిలిపోతుంది. బాప్ పండా హైనా పండే బ్రాహ్మణ్ హోతే హై, శివబాబా రుహానీ పండా హై. శివబాబా ఆత్మీయ గైడ్ అయినారు, పిల్లలు కూడా గైడ్ అవ్వాలి. బాబా బ్రహ్మాకే తన్మే ఆతే హై తో ఏ భీ బ్రాహ్మణ్ టెహరా. శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చినారు, మరి బ్రహ్మ కూడా బ్రాహ్మణే అయినారు. బాబా ఇస్మే బైఠా హై, ఉన్కీ మహిమా గాతే హై తుమ్ మాత పితా ఔర్ కిసీకి యహ్ మహిమా నహీ హై. బాబా మహిమ చేస్తూ ఉన్నారు, నువ్వే తల్లివి, నువ్వే తండ్రి, వేరే ఎవ్వరిది మహిమ లేనే లేదు. ఉన్కి కర్తవ్య భీ ఐసా హై, ఏ పాఠశాల హై బాప్ పడాతే హై. వాళ్ళ కర్తవ్యమే అటువంటి కర్తవ్యం చేస్తూ ఉన్నారు. ఇది పాఠశాల అయింది, బాబా మనకి చదువు చదివిస్తూ ఉన్నారు. बच्चों को याद रहना चाहिए, एम ऑब्जेक्ट है ही विश्व की बादशाही पाने का. ते పిల్లల యొక్క లక్ష్యమైంది విశ్వరాధ్యాన్ని పొందేది. ऐसे पढ़ाने वाले को पूरी तरह याद करना चाहिए. ఈ విధంగా చదువుకునేటటువంటి పిల్లలకి పూర్తిగా బాబా తలంపులో ఉండాలి. स्कूल में स्टूडेंट अच्छा पास होता है तो साल साल टीचर को सौगात भेजते रहते हैं. స్కూల్లో టీచరు స్టూడెంటు బాగా పాస్ అవుతూ ఉంటే సంవత్సరం సంవత్సరం ఆ టీచర్కి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ये त्योहार आदि सब इस समय के हैं, परंतु इनके महत्व को कोई जानते नहीं. ఈ పండగలన్నీ కూడా సంగమ యుగానివే, అయితే పండగ యొక్క మహత్వము మనుషులకు ఎవరికీ తెలియదు. బాబా హై నాలెడ్జ్ఫుల్, వహ ఆతే హీ హై రచనే కే ఆది మధ్య అంతకి జ్ఞాన్ దే. జ్ఞాన సాగరుడు తండ్రి వచ్చి రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము ఇస్తూ ఉన్నారు. టిక్కర్ బిత్తర్ మే కైసే ఆయేగా, ఏక్ డాక్టర్ నే సిద్ధ కియా హై హర్ చీజ్ మే ఆత్మా హై. రాయిలో విగ్రహంలో ఎట్లా భగవంతుడు వస్తారు, ఒక డాక్టర్ సిద్ధ చేసినాడు, ప్రతి వస్తువులోనూ ఆత్మ ఉంటుంది. పరమాత్మ నహీ కహా, ఫిర్ ఏ కే దేతే సర్వవ్యాపీ హై. పరమాత్మ అని చెప్పలేదు, ఆత్మ అని చెప్పినారు. చెప్తారు సర్వవ్యాపి అంటారు. సబ్మే ఆత్మ తో సన్యాసియోనే కహ సబ్మే పర్. వాళ్ళు చెప్తారు అందరిలో ఆత్మ ఉన్నది అని, సన్యాసీలు చెప్తారు అందరిలో పరమాత్మ ఉన్నారు అని. కితనా రాత్ దిన్ కా ఫరక్ హై, ఎంత తేడా ఉన్నది. అందరిలో ఆత్మ ఉన్నది అని చెప్పేది అంతే, అందరిలో పరమాత్మ ఉన్నాడని చెప్పేది చాలా తేడా ఉంది కదా. सबसे बुद्धि योग छोड़े अपने साथ छुड़ाए. అన్నిటి నుంచి బుద్ధిని తీసేసి బాబా జతలో జోడించాలి.
आत्मा बुदबुदा सागर से निकला है, సాగర్ మే లీన్ హో జాయేగా. ఆత్మ సముద్రంలో పుట్టే ఒక బుడక లాంటిది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది అంటారు. బ్రహ్మజ్ఞాని సమझते है छोटी ज्योति बड़ी ज्योति में लीन हो जाएगा फिर नई उत्पन्न होता है. బ్రహ్మజ్ఞానిలు అనుకుంటారు ఆత్మ ఈ చిన్న జ్యోతి పోయి పెద్ద జ్యోతిలో ఐక్యమైపోతుంది, మళ్ళీ అక్కడ నుంచే పుడుతుంది అంటారు. బాబా సమझाते हैं एक భక్తి మార్గ की भी డ్రామా నూంద్ है. బాబా అంటారు భక్తి మార్గం కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. मैं भी ड्रामा की नूंद अनुसार तुम बच्चों को आकर समझाता हूँ. బాబా కూడా డ్రామా అనుసారంగా పిల్లలకి వచ్చి తెలిపిస్తూ ఉన్నారు. 84 जन्मां का जो चक्र लगाते हैं ये भी డ్రామా మే నూంద్ है. 84 జన్మల చక్రం ఏదైతే తిరుగుతూ ఉందో ఇది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. जो कुछ होता है सब నూంద్ है. ఏమంతా జరుగుతూ ఉన్నదో డ్రామాలో ఫిక్స్ అంటారు. कोई गायन भी करते हैं कोई विघ्न भी डालते हैं. కొంతమంది ఇది చాలా మంచి దారి అనని పొగుడుతారు, కొంతమంది విఘ్నాలు కూడా వేస్తారు. तुम बच्चों को शिव बाबा से वर्षा लेना है, वह आते ही है सब आत्माओं को ले जाने के. పిల్లలు శివబాబా నుంచి ఆస్తి తీసుకోవాలి. బాబా వచ్చారు ఆత్మలందరినీ పిలుచుకుపోయేదానికోసం. శరీర్ కా నామ్ భీ నహీ లేతే హై. బాబా శారీరక పేరు ఎప్పుడు పిలవరు, ఆత్మలే అనని అంటారు. శరీర్ తోడే హీ కిసీ కో బగానే ఆయ. బాబా శరీరంతో తీసుకుపోరు, బాబా ఆత్మల్ని మాత్రమే పిలుచుకొని పోతారు. కేతే హై లిబరేటర్ ఆవో హమ్కో దుఃఖ సే లిబరేట్ కర్ ఔర్ జగహ లే చలో. చెప్తారు ముక్తిదాత రండి, మాకు ముక్తిని ఇవ్వండి దుఃఖము నుంచి అని అంటారు. జహా చైన్ సుఖ శాంతి పాయే సబ్కా శరీర్ యహా హీ చుడాయే ఆత్మావంకో లే జాऊंगा. అందరూ ఆత్మలు శరీరాన్ని వదిలేసి బాబా జతలో వాపస్ వెళ్ళిపోవాలి. తో కాలం కా కాల్ హువానా మై సబ్కా ఇక్కట్టా లే జాऊंगा. బాబా మహాకాలుడు అయినారు, అందరినీ పిలుచుకుపోతారు. कितना वंडरफुल बातें बाप बैठ समझाते हैं. कहा कोई बात समझ में नहीं आता है तो बोलो यह बात बाबा ने अजुन समझाई नहीं है. ఎంత అద్భుతమైన మాటలు బాబా మనకి తెలిపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా విషయం ఇంకా అర్థం కాలేదు అంటే తెలుసుకోవచ్చు, మరి లేదా వాళ్ళకి చెప్పండి ఇంకా ఈ విషయాలు ఇంకా బాబా చెప్పలేదు. జబ్ సమझाएंगे తబ్ ఆప్కో సునాయేంగే. బాబా ఎప్పుడు ఏ విషయాలు చెప్తారో అప్పుడు మీకు మేము చెప్తాము, చెప్పండి. बच्चे समझते हैं बाबा ज्ञान का सागर है, नई नई बातें सुनाते रहते हैं. బాబా జ్ఞాన సాగరుడు అయినారు, కొత్త కొత్త విషయాలన్నీ బాబా చెప్తూ ఉంటారు. వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ సునానే వాలా రచయిత బాప్ హై. వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ వినిపించేవారు రచయిత తండ్రి ఒక్కరే అయినారు. తుమ్ లైట్ హౌస్ భీ హో తో స్వదర్శన్ చక్రధారి భీ హో. పిల్లలు లైట్ హౌస్ అయినారు, స్వదర్శన చక్రధారి అయినారు. పరంతు మాయా భులా దేతీ హై గుట్కా ఖాతే హై. అయితే మాయ మర్చిపోయేట్లు చేస్తూ ఉంటుంది, కుచ్ నా కుచ్ లైస్ ఆ జాతా హై. కర్మోం కా హిసాబ్ కితాబ్ అయినా. పిల్లలు ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు, కర్మ యొక్క లెక్కాచారము ఉన్నది కదా. जब तक कर्मातीत अवस्था नहीं बनी है तो कुछ ना कुछ होता रहता है. ఎప్పటి వరకు కర్మాతీత స్థితి పొందమో అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. हिसाब किताब चुकतुआ और शरीर छोड़ देंगे
లడాయి షురూ హో జాయేగా. లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. శరీరం వదిలేస్తాము. యుద్ధము ప్రారంభమవుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. विकारों का दान देकर वापस नहीं लेना है. विकाराలను దానం ఇచ్చి वापस తీసుకోకూడదు. मुख से शुभ बोलना बहुत मीठा बनना है. నోటి నుంచి శుభమే మాట్లాడాలి. పిల్లలు మధురంగా ఉండాలి. బాప్ సమాన్ ప్యార్ కా సాగర్ బన్కర్ రహనా హై. బాబా సమానంగా ప్రేమ సాగర్లు అవ్వాలి. సైలెన్స్ మే రహ్ బినా కౌడీ ఖర్చ్ విశ్వ కీ బాద్షాహీ లేనీ హై. సైలెన్స్లో ఉంటూ ఒక్క పైసా ఖర్చు లేకుండా విశ్వరాధ్యాన్ని పొందాలి. बाप की याद में रह थोड़ा बहुत खर्च कर 21 जन्म की आमदनी करनी है. బాబా తలంపులో ఉంటూ 21 జన్మల సంపాదన చేసుకోవాలి. वरदान. नॉलेज की लाइट द्वारा पुरुषार्थ के मार्ग को सहज और स्पष्ट करने वाले फरिश्ता स्वरूप भव. జ్ఞాన ప్రకాశము ద్వారా పురుషార్థ మార్గంలో సహజంగా స్పష్టంగా అనుభవం చేసేవాళ్లే ఫరిస్తా స్వరూపులు అవుతారు. फरिश्ते पन की लाइफ में लाइट और माइट दोनों ही स्पष्ट दिखाई देता है. ఫరిస్తా జీవితంలో ప్రకాశము మరియు శక్తి ఈ రెండు వాళ్ళ జీవితంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. लाइट और माइट रूप बनने के लिए मनन करने और सहन करने की शक्ति चाहिए. లైట్ రూపము మైట్ రూపము ధరించాలి అంటే మననం చేసే శక్తి సహనం చేసే శక్తి కావాలి. मनसा के लिए मनन शक्ति वाचा कर्मणा के लिए सहन शक्ति धारण करो. మనస్సు की मनन शक्ति वाचा कर्मणा को सहन शक्ति धारण చేసుకోండి. जो भी शब्द बोलेगा कर्म करेगा वह उसी के प्रमाण होगे. ఏ శబ్దాలు చెప్పినా ఏ కర్మలు చేసినా దాని ప్రమాణంగానే ఉంటాయి. ये दोनों शक्तियाँ है तो हर एक के लिए पुरुषार्थ का मार्ग सहज और स्पष्ट हो जाएगा. ఈ రెండు శక్తులు ఎవరి దగ్గర ఉంటాయో మనన శక్తి సహన శక్తి ఈ రెండు శక్తులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకి పురుషార్థ మార్గము సహజంగా ఉంటుంది, స్పష్టంగా అనుభవం అవుతుంది. స్లోగన్. వ్యర్థ బోల్నా అర్థాత్ అనేకోं को డిస్టర్బ్ కర్నా. వ్యర్థ మాటలు మాట్లాడేది అంటే అనేక మందిని డిస్టర్బ్ చేసేది. మధురమైన పిల్లలు సైలెన్స్లో ఉంటూ ఒక్క తండ్రి తలంపు చేయాలి. ఇక్కడ గంటలు కొట్టాలి, భజనలు చేయాలి అవసరమే లేదు. ప్రశ్న. ఏ మాటలో తండ్రి సమానమైనట్లయితే అన్ని పనులు ఈజీగా అయిపోతూ ఉంటాయి. ఎట్లా తండ్రి ప్రేమ సాగరుడు అయినారో అదేవిధంగా పిల్లలు కూడా చాలా ప్రేమగా ఉండాలి. కోపము చేసుకుంటే పని చెడిపోతుంది. కళ్ళు ఎర్రగా చేసుకునేది, ఆవేశంలో వచ్చేది, కోపం చేసుకునేది ఇవన్నీ అవసరం లేదు. శాంతిగా ఉంటూ ప్రేమగా ఉండాలి. అప్పుడు అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. ఓం శాంతి.
చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. మనసు మర్కటము నిజమయ్యా. మనసు మర్కటము నిజమయ్యా. అది కడివాడ మేలేని హయమయ్యా. ఆధారమేలేని లతయ్యా. ఆధారమేలేని లతయ్యా. అది ఒడ్డేలేని నదియ్యా. చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. సంకల్పాలను ఏకాగ్రం చేసి సంకల్పాలను ఏకాగ్రం చేసి శివునిలో బుద్ధి యోగము నిలుపు. ఆత్మకు శక్తిని స్వీకరించు. ఆత్మకు శక్తిని స్వీకరించు. పరమానందము అనుభవించు. చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. అపకారికి ఉపకారము చేసి అపకారికి ఉపకారము చేసి సరువల ప్రతి శుభ భావన కోరి ప్రేమని హృదయములో నిలిపి. ప్రేమని హృదయములో నిలిపి. అంతా మన మంచికేనని తెలిసి చిత్తము నిలుపు భృకుటిలో పొందు ఉన్నత